నరేగా ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ పడింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు అవసరమైన మెటీరియల్ కాంపోనెంట్ సరఫరాని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలకు కట్టబెడుతోందంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మెటీరియల్ కాంపోనెంట్ సరఫరాకు నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం ఫరీదాపేటకు చెందిన సాయి కిరణ్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీని మీద బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిరంజీవి వాదనలు ప్రస్తు జాతీయ ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం వస్తు సామాగ్రి మెటీరియల్ కాంపోనెంట్ సరఫరా కోసం టెండర్ పిలవాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ టెండర్లు పిలవకుండా మెటీరియల్ కాంపోనెంట్ని ఎలా సేకరిస్తున్నారని ప్రశ్నించింది. టెండర్ పిలవకుండా మెటీరియల్ సరఫరా పనులను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారని న్యాయవాది వివరించారు. టెండర్ పిలవాలని ఏ నిబంధనలు చెప్తున్నాయన్న ధర్మాసనం ప్రశ్నకు బదిలిస్తూ సంబంధిత నిబంధనలు చదివి వినిపించారు. వాదనల పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ మార్చి 12కి వాయిదా వేసింది.